హాయ్ అండి అందరికీ. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహానంది. అండ్ నేను మీ ప్రదక్షిణమూర్తి శ్రీనివాస్. సో, అక్కడ శ్రీశైలంలో దర్శనం అయిపోగానే అక్కడ నుంచి నేను 1:00కి స్టార్ట్ అయిపోయాను. నాకు 1:00కి ఒక బస్సు ఉంది. అక్కడ నుంచి అరౌండ్ 550 రూపీస్ పడింది మహానందికి. డ్యూరేషన్ వచ్చేసి మనకి అక్కడ 1:00కి స్టార్ట్ అవుతే ఇక్కడికి వచ్చేసరికి 7 అవుతుంది. ఇక్కడికి వచ్చి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడ గుండంలో స్నానం చేద్దామని చెప్పేసి ఈ నైటే నేను దర్శనం చేసుకున్నాను. స్నానం చేసి అదేంటో నేను ఇక్కడ ఫీల్ అయితే అక్కడికి వెళ్ళి స్నానం చేస్తే వచ్చే వైబ్ అయితే అది వేరే లెవెల్ అండి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన టెంపుల్ అండి ఇదైతే. ఇక్కడ ఉన్న రహస్యం అలాంటిది. మనం గుడి దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. మహానంది రీచ్ అవ్వగానే ముందుగా కనిపించేది నంది సర్కిల్. ఇక్కడే బస్సెస్ ఆగుతాయి. వెహికల్స్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. నంది సర్కిల్ ఆపోజిట్లో టెంపుల్ ఎంట్రన్స్ ఉంటుంది. లోపలికి ఎంటర్ అవ్వగానే రెస్ట్ తీసుకోవడానికి పొడవైన హాల్ కనిపిస్తాయి. ఇక్కడ దర్శనం అయ్యాక కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. రూమ్స్ కూడా చాలానే అవైలబుల్లో ఉన్నాయి. టీటీడీ సత్రము, హరిత రిసార్ట్స్, ప్రైవేట్ రూమ్స్ ఇలా చాలానే ఉన్నాయి. రీజనబుల్ రేట్స్ అన్నీ కూడా. గుడి రెండు వైపులా ఇలా వినాయక ప్రతిమలు, అమ్మవారి ప్రతిమలు కనిపిస్తాయి. చూడడానికి చాలా బాగున్నాయి. గుడి లోపలికి వెళ్ళడానికి ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడికి రైట్ సైడ్లో టికెట్ కౌంటర్ ఉంటుంది. దానిలో టికెట్స్ అన్నీ ఇస్తారు. మొబైల్ అలో చేయరు, కౌంటర్లో పెట్టేసి వెళ్ళాలి. ఇది ఎంట్రన్స్కి ఆపోజిట్లో ఉన్న నంది విగ్రహం. లోపలికి ఎంటర్ అయ్యాక ఇలా ఉంటుంది. గోపురం నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే 2 గుండాలు కనిపిస్తాయి. ఇందులో ఒకటి విష్ణుగుండం, మరొకటి బ్రహ్మగుండం. ఇది దాటేసి రాజగోపురం నుండి లోపలికి వెళ్ళగానే మరొక గుండం ఉంటుంది. దీన్ని రుద్రగుండంగా పిలుస్తారు.
గర్భగుడిలో శివలింగం కింద భూమి నుండి నిరంతరం నీటి ధార ప్రవహిస్తూ ఉంటుంది. అసలు ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. ఆ వాటర్ 5 ఊటలుగా నంది నోట నుండి ఈ రుద్రగుండంలోకి వస్తుంది. రుద్రగుండం నుండి రాజగోపురం ద్వారా బ్రహ్మగుండం, విష్ణుగుండంలోకి చేరుతుంది. అక్కడ నుండి ఈ వాటర్ అంతా మహానంది చుట్టుపక్కల ఉన్న 3000 ఎకరాల పంట భూములకు సాగునీటిగా అందిస్తుంది. ఈ నీరు బయటకు వెళ్ళే మార్గం స్ట్రక్చర్ వల్ల నీరు ఎప్పుడు స్వచ్ఛంగా ఒకే ఎత్తులో ఉంటుంది. ఎంత క్లియర్గా అంటే ఒక సూది వేసినా మనకి క్లియర్గా కనిపించేంత క్లియర్గా ఉంటాయి. ఈ క్షేత్రంలో స్వామివారిని శ్రీ మహానందీశ్వర స్వామి అని, అమ్మవారిని కామేశ్వరీదేవి అమ్మవారిని పిలుస్తారు. ఇక ఈ ఆలయ విషయానికి వస్తే, ఒకప్పుడు నందుడు అనే రాజు ఈ మహానందిని పరిపాలించేవాడు. ఆయన దగ్గర ఉండే కపిల అనే ఒక ఆవు పుట్టలో ఉన్న శివుడిని గుర్తించి ప్రతిరోజు శివుడికి పాలిస్తూ శివుడి ఆకలి తీరుస్తూ ఉండేది. ఒకరోజు ఆవులను పెంచే గోవుల కాపరి ఇది గమనించి రాజు అయిన నందుడికి ఈ విషయం అంతా చెప్పి అతన్ని కూడా ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్తాడు. అప్పుడు కూడా ఆ కపిల ఆవు పుట్టలో పాలు జారవిడుస్తూ ఉంటుంది. ఇది చూసి కోపంతో గోవుల కాపరి అరవగా ఆ అలికిడికి ఆవు బెదిరి పుట్టను తొక్కేస్తుంది. అదే రోజు రాత్రి శివుడు నందుడి కళ్ళలో కనిపించి ఆ పుట్టలో నేనే ఉన్నాను, బయటకు తీసి ఆలయం కట్టించండి అని కోరతాడు. ఆ తర్వాత నందుడు ఆలయాన్ని నిర్మిస్తాడు. అదే ఇప్పుడు మనం పిలుచుకుంటున్న మహానంది ఆలయం. అందుకే ఇక్కడ శివలింగం పూర్తిగా కాకుండా సగం వరకే ఉంటుంది. ఆ ఆవు గుర్తు ఇంకా అలాగే ఉంటుంది. ఈ టెంపుల్కి ఇంకొక స్టోరీ కూడా ఉంది. అదేంటంటే, పూర్వం ఇక్కడ శిలాదేవుడు అనే ఋషి కుమారుడి కోసం తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలా తపస్సు చేస్తూ ఉండగా కొన్ని సంవత్సరాలకి చుట్టూ ఒక పుట్ట ఏర్పడుతుంది. ఇంకా కొంతకాలం తర్వాత ఆ ఋషి తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఋషికి ఏ వరం కావాలో కోరుకోమంటాడు. ఋషి కుమారుడు కావాలని కోరగా శివుడు అతని కోరిక మేరకు పుట్ట నుండి ఒక బాలను ఉద్భవించేలా చేస్తాడు. ఋషి ఆ బాలునికి మహానందుడు అని పేరు పెడతాడు. ఒకరోజు మహానందుడు శివుడి కోసం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు మహానందుడు నన్ను మీ వాహనంగా చేసుకోమని శివుడిని వరం కోరుతాడు. శివుడు ఆ వరం అంగీకరించి ఇంకొక వరం కూడా ఇస్తాడు. మహానందుడు జన్మించిన ఈ పుట్ట నుంచి నిరంతరం గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ మహానంది క్షేత్రం నిరంతరం గంగ ప్రవహించేలాగా ఉంటుంది అని వరం ఇస్తాడు. ఇంకా ఆ శివుడు కూడా ఇక్కడే నవనందుల రూపంలో కొలువై ఉంటా అని చెప్తాడు. ఈ నవనందుల్లో 3 నందులు మనకి మహానంది క్షేత్రంలోనే ఉంటాయి. మిగతా నందులు 18 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్కటిగా ఉంటాయి. దర్శనం అయిపోయాక ఈ హోటల్కి వస్తే మీకు పూర్తి సమాచారం దొరుకుతుంది. టెంపుల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ కనిపించే నంది విగ్రహం ఉంటుంది. ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ తీసుకుంటారు. మెయింటెనెన్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల దీని మీద ఎక్కడ పడితే అక్కడ రాకాలు రాశారు. దానివల్ల అది చూడడానికి చాలా వరస్ట్గా ఉంది. నవనందుల్లో ఇది 3వ నంది. ఇంకా 2 టెంపుల్లోనే ఉంటాయి. హాయ్ అండి, హలో. దర్శనం చేసుకొని అయితే రూమ్కి అయితే వచ్చాను. దర్శనం చాలా బాగా జరిగిందండి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మహానంది. సో నేను మార్నింగ్ టెంపుల్కి అయితే వెళ్ళాను కదా, చెప్పాను కదా మీకు. సో టెంపుల్ వెళ్ళాక అక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళడం జరిగిందండి. సో మొబైల్ ఫోన్ అయితే యాక్చువల్గా అలో లేదు, ఎవరికి కూడా అలో లేదండి. యాక్చువల్గా నా దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. సో ఒక ఫోన్ లాకర్లో పెట్టేసి ఇంకో ఫోన్ అయితే నేను పట్టుకొని వెళ్ళాను. యాక్చువల్గా అయితే ఆ టోకెన్ ఎవరైతే సెక్యూరిటీ పర్సన్ ఉన్నారో ఆ పర్సన్కి చూపిస్తే ఆయన చెక్ చేయకుండానే పంపించాడు. సో అది నాకు లక్ అని చెప్పుకోవచ్చు. సో లోపలికి వెళ్ళగానే మనకి 2 గుండాలు అయితే ఉంటాయండి. ఒకటి బ్రహ్మగుండం, ఇంకోటి విష్ణుగుండం అండి. అది దాటిన తర్వాత లోపలికి గర్భగుడిలోకి అది దాటిన తర్వాత ఇంకా గోపురం దాటి లోపలికి వెళ్తే అక్కడ మనకి రుద్రగుండం అని ఉంటుంది. సో మనకి వాటర్ అయితే అక్కడ నుంచి ఈ 2 గుండాలకి ఫ్లో అవుతూ ఉంటాయి. నిజం చెప్తున్నా అండి, నేను నిన్న ట్రావెల్ చేసి వచ్చాను కదా, 7 అవర్స్ ట్రావెల్ చేసి వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడే స్నానం చేసి పడుకుందాం అనుకున్నాం. కాకపోతే మనకి రూమ్ వచ్చిన అన్నయ్య చెప్పాడంటే మీరు వెళ్ళి ఇక్కడ స్నానం చేయండి, మీ అలసట అంతా తీరిపోతుంది, ఫ్రెష్గా ఉంటారు, రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి అంటే నేను నైట్ దర్శనం చేసుకోవడానికి రీజన్ కూడా అదే. అందుకే వెళ్ళి అక్కడ స్నానం చేశాను. ఎంత బాగుందంటే ఎంత రిలాక్సింగ్ అనిపించింది నాకైతే. చాలా అంటే చాలా బాగా అనిపించింది. దాని తర్వాత స్నానం చేసిన తర్వాత దర్శనం చేసుకొని
రూమ్కి వచ్చి హ్యాపీగా పడుకున్నాను. సో టెంపుల్లో అయితే నాకు చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనం. నిన్న నైట్ దర్శనం చేసుకున్నాను, సేమ్ 50 రూపీసే. కాకపోతే క్లోజింగ్ టైం అని చెప్పేసి ఫాస్ట్గా పంపించేశారండి. మనకి అట్లీస్ట్ 30 సెకండ్స్. ఇక్కడైతే అంత ప్రాబ్లం లేదండి, మనం 1 సెకండ్లోనే పంపించాలంటే ఏమి ఉండదు. మనకి కలర్ అయితే చూడవచ్చు, కలర్ అయితే చూసి పంపిస్తారు. చూపించిన తర్వాతనే మనకి పంపిస్తారు, ఏం ప్రాబ్లం లేదండి. అండ్ ఈరోజు అయితే నాకు అట్లీస్ట్ ఒక 2 మినిట్స్ అయితే టైం దొరికింది. సో నేను దాని తీరా అయితే నందీశ్వర స్వామి ఆయన ఆశీస్సులతో మన జర్నీ ఇంకా చాలా బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ బయటకు వచ్చిన తర్వాత, గుడి నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకి అక్కడ బయట ఆవరణలో ఆవులు కానీ ఎద్దులు కానీ ఉంటాయండి. వాటికి 20 రూపీస్ ఇస్తే ఆ గడ్డి అనేది ఫీడ్ చేపిస్తున్నారు. సో అది మాత్రం మర్చిపోకండి, అది తప్పకుండా చేయండి. ఎందుకంటే పాపం వాటి ముందే గడ్డి పెట్టి అలా చేయడం తప్పు అనిపించింది. బట్ ఎనీవే 20 రూపీస్తో పెద్ద మ్యాటర్ కాదు. వాళ్ళకి ఇచ్చేసి మీ చేతులతో తినిపించండి, అదొక వేరే డిఫరెంట్ ఫీల్ ఉంటుంది. సో అక్కడ నుంచి నేను గుడి బయటకు వచ్చాను. గుడి బయట నుంచి అక్కడ నుంచి స్ట్రైట్గా మళ్ళీ మహానది విగ్రహం దగ్గరికి వెళ్ళానండి. అక్కడ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల అదంతా చాలా డిస్టర్బ్గా అనిపించింది. నాకు ఎందుకో తీయాలనిపించలేదు, బట్ మీకు చూపిద్దామని తీపిచ్చాను. సో ఇన్ కేస్ ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నోటిఫికేషన్ బిల్ ఆన్లో పెట్టుకోండి. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి.